మీకు ఇంతకన్నా ఇంకోటి చేసుకోవడం బెటర్. మీరు పౌడర్ రాసుకుంటావు, కూర్చుంటావు. మా వాళ్ళు ఏదో అంటారు టాల్కమ్ పౌడర్ వంశీ అని. అదే నేను ఎప్పుడు చూడలా, కానీ ఓడి చెప్తా ఉన్నాను. బామ్మర్ది వంశీ, నీ భార్య నాకు చెల్లి. ఒకసారి మా చెల్లి దగ్గరికి వెళ్ళు, నేను ఈ విధంగా చేశాను, ఈ విధంగా చేశాను, కరెక్టా అని చెప్పి అడుగు. చెప్పు తీసుకొని కొట్టింది, నేను చెప్పు పెట్టి కొట్టింది. నీకు నాకు తెలిసి అన్నం పెట్టదు, ఆమె పాప చూసి ఉండదు. దయచేసి చెప్తా ఉన్నా, ఇటువంటి ముసుగులో కొన్ని ఛానల్స్ అవ్వచ్చు, కొన్ని వెబ్సైట్స్ అవ్వచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, పాపం బ్రతికేశారు. నెల రోజుల పాటు బ్రతికేశారే. మీకు పిల్లలు లేరా? మీకు భార్య బిడ్డలు లేరా? ఈ రోజుకి నేను కోరుకునేది ఏంటంటే, ఈ రోజుగా ఓ తండ్రిగా నేను అనుకునేది ఏంటంటే, మరలా దేవుడు అనేవాడు ఉంటే కరుణిస్తే ఇద్దరు ఒకటవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను తప్ప ఏందిరా మీ బతుకులు. దయచేసి మీడియా మిత్రులు, మీరంటే నాకు గౌరవం, అభిమానం. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా పొరపాటుగా మాట్లాడుంటే రాష్ట్ర ప్రజలు కూడా క్షమించాలని. మేఘన నా కూతురుతో సమానం కాదు, నా కూతురు లాంటిది. నేను కానీ నా భార్య కానీ ఉన్న కొన్ని రోజులైనా కానీ చక్కగా లాలించాం, చక్కగా మంచి మాటలు చెప్పాం, గోరుముద్దలు తినిపించేది నా భార్య అయితే. అటువంటి మంచి కుటుంబాన్ని మమ్మల్ని తీసుకొచ్చి రోజు ఇంకా ఎన్ని వేసుకుంటారో వేసుకోండిరా, బతికేయండి. ఇంకా ఎన్ని సృష్టిస్తారు? ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో కొంతమంది, పాపం అందరిని అనకూడదు, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలను చాలామంది వ్యతిరేకిస్తూ నాకు ఫోన్లు చేశారు. ఏంటండి ఇంత దిగజారిపోయారు, ఐటీడీపీ ఇంత దిగజారిపోయింది ఏంటి? ఏదన్నా మంచి సమస్యను తీసుకుంటారు కానీ ఇట్లా ఒక కుటుంబ సమస్యను తీసుకొచ్చి రోడ్డున పెట్టి ఈ విధంగా దిగజారిపోయిన మా ఐటీడీపీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో వాళ్ళే చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇంత దిగజారిపోతాడా, ఇంత నీతి లేనివాడా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నా, మిమ్మల్ని ఏమి నేను కుటుంబ పరంగా గౌరవిస్తాం, బాధ్యత గల వ్యక్తులుగా మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ ఈ విధమైన మానసిక క్షోభకి గురి చేసి నెల రోజుల పాటు నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ ఇబ్బంది పెట్టిన. ఎట్లా అంటే గ్యాగ్ ఆర్డర్ కూడా తీసుకొచ్చా. గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చినా సరే గ్యాగ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకుండా కూడా కొన్ని ఛానల్స్, మహా టీవీ వంశీ, ఎందుకు? భూమి గుండ్రంగా ఉంటుంది, ఎప్పుడు ఒకడే పరిపాలన చేయడు. మహామహులే మట్టి ఖర్చుకొని పోయారు, విర్రవీగిన వాళ్ళే కొమ్ములు కింద పడిపోయారు. ఒకటే చెప్తా ఉన్నా, టైం ఈరోజు నీ టైం అవ్వచ్చు, ఏదో ఒకరోజు ఒక నిమిషమైనా నా టైం వస్తుంది. అంటే నేనేమి వీరుణ్ణి సూర్యుడిని పొడి చేస్తాను కాదు. నీకు మంచి మాటలు చెప్పే రోజు ఇంకొకసారి వస్తుంది, నీకు మొట్టికాయ వేసే రోజు ఇంకొక రోజు వస్తుంది. దయచేసి రెడ్ బుక్ ఇవాళ ఏంటి? రెడ్ బుక్, డెడ్ బుక్, నెక్స్ట్ డెత్ బుక్ రాసి పెట్టుకో. విర్రవేగొద్దు, మంచి మాటలు తీసుకో. నేను చెప్తున్నాను, 4 మంచి మాటలు తీసుకో. రెడ్ బుక్ ఎంతమందిని జైలుకు పంపిస్తారు? ఎన్ని తప్పుడు కేసులు పెడతారు? ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఎంతమందిని భయపెడతారు? భయపడే పార్టీ కాదు, భయపడే వ్యక్తులం కాదు. బలమైన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. మాట తప్పడు, మడమ తెప్పడు,
రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడిగా చెప్తా ఉన్నా, రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడిగా చెప్తా ఉన్నా. నా గొంతు నొక్కలేరు. నా గొంతు నొక్కాలని చూస్తే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇక్కడున్న కేడీ ప్రసాద్కి చెప్తా ఉన్నా, ప్రజలు మీ పేక నొక్కేస్తారు. అధికార మదంతో, అధికారం ఉంటే మంచి పనులు చేయండి రా బాబు. ఈ ఏం పనులు? నేను చెప్పా ఇందాక, చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఏం సంబంధం, జోగి రమేష్ ఈ ప్రెస్ మీట్లో అని చూపించాను కదా. ఇంకా చాలా ఉన్నాయి. అయినా సరే నాకు మనస్సాక్షి. మీరు క్యాంప్ ఆఫీస్కి ఎప్పుడు ఫోన్ చేసి పిలిపించారో తెలుసు, క్యాంప్ ఆఫీస్ నుంచి ఎవరికి ఫోన్లు చేశారో తెలుసు, క్యాంప్ ఆఫీస్ నుంచి ఎక్కడికి వచ్చారో తెలుసు. మభ్యపెట్టబాకండి, మాయ చేయబాకండి. ఎప్పటికైనా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి, కానీ ఇట్లా విడదీయాలా, గొడవలు పెట్టాలా, లేకపోతే విడిపోతే చక్కగా అన్యోన్యంగా విడిపోతారు. అంతేగాని కౌన్సిలింగ్ ఉంటుంది కోర్టుల్లో, లేదా ఇంకోటి ఉంటుంది. అంతేగాని ఏంటిది? దయచేసి ప్రేయర్ చేసుకుంటే తప్ప, ప్రార్థన చేసుకుంటే తప్పేంటి, బైబుల్ చదువుకుంటే తప్పేంటి, భగవద్గీత చదువుతాం కదా, ఖురాన్ చదువుతాం, ఏంటిది? దాన్ని కూడా నా భార్య ప్రార్థన చేసుకుంటే కూడా ట్రోల్ చేయడం ఏంటమ్మ? దయచేసి ఇంతసేపు మీడియా మిత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, నేను ఎవరిని బాధ పెట్టాలనో, చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయంగా బురద చల్లాలనో, లోకేష్ మీద రాజకీయంగా దెబ్బ కొట్టాలనో, లేకపోతే ఇక్కడున్న స్థానిక కేడీ ప్రసాద్ మీద నేను చెప్పాలనో మీకు ఒకే ఒక్క వీడియో చూపించాను. ఒకే ఒక్క వీడియో. ఎందుకంటే నేను అటువంటి వ్యక్తిని కాదు కాబట్టి దయచేసి ఈ విషయాల్ని, కుటుంబపరమైన విషయాల్ని, వాళ్ళిద్దరు కూడా చదువుకున్న వాళ్ళు, వాళ్ళిద్దరు కూడా తెలివిగల వాళ్ళు, వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు కూడా ఒకవేళ విడిపోవాలి, కోర్టులు ఉన్నాయి, కోర్టు పరిధిలో కౌన్సిలింగ్ ఇస్తారు, అవన్నీ కూడా చట్టం తన పని తాను చేసుకుంటుంది కానీ తప్ప దయచేసి ఈ విషయాలని ఇంతటితో ముగించమని మీ ద్వారా మిగిలిన మిత్రులకు కూడా, మిగిలిన ఛానల్స్ కూడా, మిగిలిన వెబ్సైట్స్ కూడా, మిగిలిన యూట్యూబర్స్ కూడా రాజకీయాన్ని రాజకీయంగా చూసుకుందాం, కుటుంబ వ్యవహారాలని దీనికి తేవద్దని చెప్పేసి మిమ్మల్ని అందరం కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.